ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. 32 బైకులు అయితే రికవర్ చేశారు. సార్ చెప్పండి సార్, ఈ 32 బైకులు ఒకరే దొంగతనం చేశారా లేకుంటే వీళ్ళ వెనక టీం ఏదైనా ఉందా? ఒక్కడే చేశాడండి. ఇతను గద్వాల అతను జయంత్ అని చెప్పేసి ఇతను ఒకడే సింగిల్ అఫెండర్. ఇంత ముందు కూడా లాస్ట్ మంత్ లో రాయచూరు వాళ్ళు ఇతన్ని పట్టుకొని 10 బండ్లు రికవర్ చేయడం జరిగింది. ఆ 2 months గ్యాప్ లోనే మళ్ళీ ఇన్ని బండ్లు దొంగతనం చేయడం జరిగింది. ఇతను ఒక ప్లేస్ అని కాదు, డిఫరెంట్ ప్లేసుల్లో దొంగతనాలు చేస్తూ ఇతని యొక్క అవసరాలకి దీనికి అంతా కూడా వాడుకుంటూ ఉంటాడు. ఇంతకనే అమ్మాడు. ఇతను ఎంత వస్తే అంత 1000కి 2000కి 4000కి 3000కి ఇతను ఎట్లా అంటే అట్లా దీన్ని అమ్మేసుకొని ఇతను తిరుగుతూ ఉంటాడు జల్సాలు చేసుకుంటూ. సార్, ఈ 32 బైకులు మీ స్టేషన్ పరిధిలోనేనా సార్? మా స్టేషన్ పరిధిలోటి 6 బండ్లు ఉన్నాయి. 3 టౌన్ పరిధిలోటి 13 బండ్లు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ప్లేసుల్లో అంతా కూడా ఉన్నాయి. సార్, ఎలాంటి ప్లాన్ తోని అంటే ఈ దొంగను పట్టుకోవడం జరిగింది సార్? ఇంకా అది మామూలు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంటే ఒకటి అంతా కూడా లింకప్ వస్తూ ఉంటుంది. ఒకటి అని కాదు, మనకు ఫస్ట్ వచ్చేసి సీసీ ఫుటేజ్ బేస్ చేసుకొని ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది. సార్, ఈ బైక్ దొంగకి గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయా సార్ మన పోలీస్ స్టేషన్? మా స్టేషన్లో లేవు కానీ రాయచూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, కర్ణాటక. మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉంది. సార్, ఇందులో 32 బైకులు అయితే దొంగతనం చేశారు, కానీ ఎక్కడ దాచిపెట్టారు సార్ ఇన్ని రోజుల బైకులు అయితే? అన్ని కూడా వాళ్ళ ఊరు మరవాయి, ఆ అవుట్కట్స్ లో ఇతను పోవడం తీసుకోవడం డంప్ చేయడం, డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవడము అమ్మడం. సార్, ఇప్పుడు బాధితులు ఎవరైనా అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ రికవర్ చేసుకోవడం అంటే వాళ్ళకి వస్తే ఇక్కడే బైక్స్ వస్తే కనుక వాళ్ళతో అఫిడవిట్ తీసుకొని ఎవరి బండ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకోకుండా ఇమ్మీడియట్ గా బండ్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అఫిడవిట్ తీసుకొని. సార్, మొత్తం ఎంతమంది టీమ్ లో ఉన్నారు సార్ ఈ బైక్ సాల్వ్ చేయడంలో? మీరు ఎంతమంది టీమ్ సార్? మెయిన్ గా ముఖ్యంగా మాకు 3 కానిస్టేబుల్ దీంట్లో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. రవి, మహేంద్ర, శ్రీనివాస్ అని చెప్పేసి 3 కూడా దీనిని టీమ్ లీడ్ చేస్తూ మా ఎస్ఐలు గారు మేము అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి గైడ్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఈ టీం వర్క్ చేయడం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.